ఆకాశవాణి కోవిడ్-19 ఫ్యాక్ట్ చెక్ ప్రత్యేక వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. కరోనా ప్రజలకు పలు చిక్కులు తెచ్చిపెడుతోంది. అవటానికిది వైరల్ ఇన్ఫెక్షన్ అయినా జీవ ప్రక్రియను సైతం దెబ్బతీస్తోంది. రోగ నిరోధక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తూ, రక్తాన్ని చిక్కబరుస్తూ, వాపు ప్రక్రియను ప్రేరేపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉధృత దశలో ఇబ్బంది పెట్టడమే కాదు, పూర్తిగా నయమైన తర్వాత కూడా సుదీర్ఘంగా వెంటాడుతోంది. కోవిడ్ బారిన పడి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సగానికి పైగా మంది 2-3 నెలలు దాటినా ఆయాసం, నిస్సత్తువ, ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యలతో బాధపడుతుండటమే దీనికి నిదర్శనం. సాధారణంగా కోవిడ్ లక్షణాలు 2 వారాల్లో పూర్తిగా తగ్గిపోతాయి. కొందరికివి మరో వారం వరకు కొనసాగవచ్చు. అంటే గరిష్టంగా 21 రోజుల్లో లక్షణాలన్నీ తగ్గిపోవాలి. కానీ కొద్దిమందికి దగ్గుతో పాటు తలనొప్పి, ఆయాసం, ఒళ్ళు నొప్పులు, నీళ్ల విరేచనాలు వంటి లక్షణాలు విడవకుండా కొనసాగుతూ వస్తున్నాయి. కొందరు ఇవి 90 రోజుల వరకు కొనసాగుతుండడం గమనార్హం. ఇలాంటి ఇబ్బందులు అన్నిసార్లు ఒకేలా ఉండడం లేదు, వస్తూ పోతూ ఉన్నాయి. అయితే చాలా మందిలో ఇవేవి తీవ్రం కావడం లేదు, ప్రాణానికి అపాయమేమీ కలిగించడం లేదు, కానీ బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికిప్పుడు వీటి గురించి తీవ్రంగా భయపడాల్సిన పని లేదు, కానీ ఒకంత జాగ్రత్త అవసరం. భారత్లో కరోనా వ్యాక్సిన్ టీకాలకు సంబంధించి ఇప్పుడు చాలా అంచనాలు ఉన్నాయి. ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుంది ఏంటి అనే దానిపైన ఇంకా ఎలాంటి స్పష్టత రావడం లేదు. కానీ వ్యాక్సిన్ విషయంలో భారత్ బయోటెక్ చాలా శ్రమిస్తోంది. మరోవైపు వ్యాక్సిన్ వచ్చిన వెంటనే పంపిణీ ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు మొదలెట్టేసింది. వ్యాక్సిన్ సంబంధించి ఎక్కడ దొరుకుతుందనే సమాచారం SMS ద్వారా అందిస్తారు. టీకా వేయడం కోసం అంగన్వాడీ కేంద్రం, పాఠశాల, పంచాయతీ భవనం వంటి ప్రభుత్వ కార్యాలయాలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. అంటే టీకాను బూత్ వారీగా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే కరోనా వైరస్ టీకా కార్యక్రమం ప్రస్తుతం ఉన్న యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంకు సమాంతరంగా నడుస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కరోనా టీకాను అందించే కార్యక్రమాలు అన్నీ కూడా యాంటీ కరోనా వైరస్ ఇనాక్యులేషన్ డ్రైవ్ కింద జరుగుతాయట. వీటిని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా పర్యవేక్షిస్తారు. వ్యాక్సిన్ సంబంధించి ఒక QR కోడ్ ఇస్తారు. కాగా 2021 సంవత్సరం ప్రారంభం నాటికి కరోనా వైరస్ వ్యాక్సిన్ భారతదేశంలో రావచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా వైద్య నిపుణులు వేసిన హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వైరస్ లో కొత్త మార్పులు చోటు చేసుకున్నట్లు కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజాగా వైద్య నిపుణులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ మార్పులతో వైరస్ విస్తృతంగా వ్యాపిస్తే అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ పనిచేయవన్న భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. డెన్మార్క్లో మింక్ అనే జీవి నుంచి ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్లు తాజా అధ్యయనంలో గుర్తించినట్లు ఆ దేశ పరిశోధకులు తెలిపారు. ఆ దేశానికి చెందిన ది స్టాటస్ సీరం ఇన్స్టిట్యూట్ ఈ విషయాన్ని గుర్తించింది. దీంతో డెన్మార్క్ ప్రభుత్వం అప్రమత్తమైంది. వందల కొద్దీ ఫారమ్స్లో మింక్లను పెంచుతున్న ఉత్తర జూట్లాండ్ మున్సిపాలిటీ కొత్త ఆంక్షలను విధించింది. ఈ ప్రాంతంలో జనం ఎవరూ బహిరంగ ప్రదేశాల్లోకి రావద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆ దేశ ప్రభుత్వం కొత్తగా అభివృద్ధి చేస్తున్న కోవిడ్ టీకాలకు ఈ రకం వైరస్ ముప్పుగా మారవచ్చని ప్రభుత్వం హెచ్చరించింది. అక్కడ నివసించే వారు ప్రయాణాలు మానుకోవాలని ఆ దేశ ప్రధాని సూచించారు. దీనిని ఉల్లంఘిస్తే వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణలో సామాజిక దూరం పాటింపు ప్రధానంగా కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన 6 అడుగుల భౌతిక దూరంతో ఉపయోగం లేదని ఫ్లోరిడా విశ్వవిద్యాలయం వైరాలజీ నిపుణులు కొత్త వాదన లేవదీశారు. ప్రస్తుతం పాటిస్తున్న 2 మీటర్ల భౌతిక దూరంతో ఉపయోగం లేదని హెచ్చరిస్తున్నారు. గాలి ద్వారా కరోనా 4.8 మీటర్ల దూరం వరకు వ్యాపిస్తుందని, గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని చెప్పేందుకు ఆధారాలున్నాయని వారు స్పష్టం చేశారు. ఆకాశవాణి కోవిడ్-19 ఫ్యాక్ట్ చెక్ ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.